ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. నర్సింగ్ గారి చెల్లెల్ని చూపించమంటే నా చెల్లెల్ని చూపిస్తావా? దానికి నన్నేం చేయమంటావు? నువ్వు ప్రతిదానికి ఆ నర్సింగ్ గారితో పొడి పడతావు. వాడు ఏం చేస్తే నువ్వు అదే చేస్తావు. వాడి జన్మలో ఆడి చెల్లెల్ని జాయిన్ చేస్తే నువ్వు కూడా అదే కాలేజీలో మన చెల్లెల్ని జాయిన్ చేసావు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. నేను చూపించింది ఆడి చెల్లెల్నే. వీడు పక్కన మన చెల్లని ప్రేమించాడు. అది నా తప్ప కాదా? తప్పంతా మా బావది. నన్ను పంపించుండాల్సింది. ఫుల్ క్లారిటీతో ప్రేమించావండి. పాలివని గేదే అంటావు గాని ఎప్పుడన్నా పిండుకోవడానికి ట్రై చేసావా బా? పిండుకుంటే బోల్డంతా. ఏంది పాలా? టాలెంట్. ఇరిటేషన్ తెప్పించుకో. ఆ సీనిగాడు పెద్ద కేటుగాడు అన్న. నాకు మొదటి నుంచి వాడి మీద డౌటే. కావాలనే మన చెల్లని ప్రేమిస్తున్నాడు వాడు. రాని నా కొడుకుని ఏసిస్తా. బావా ఆడు వస్తున్నట్టున్నాడు. అయిపోయావా? అరే వీడు నర్సింగ్ గారి చెల్లెలతో వచ్చాడట. నర్సింగ్ చెల్లెలు. అవునా? ఇది నన్ను చూడలేదు. రింగ్ అవుతుంది. ఫోన్కి కాదు కాదు నీదే. ఓ వాడితే ఫోన్. మాట్లాడు. బాస్, నేను గోల్కొండ ఫోర్ట్కి వచ్చాను. మీరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా గోల్కొండ ఫోర్ట్లో. అలేను అర్జెంట్ గా పని ఉండి ఎక్కడ ఉన్నాను గుర్తులేదు. అంటే నేను చార్మినార్ లో ఉన్నాను. ఏంటి బాస్ మీరు ఎయిర్పోర్ట్కి రాలేదు, ఇక్కడికి రాలేదు. ఎంత రిస్క్ తీసుకొని అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాను తెలుసా మీకు? సరే 2 సార్లు రాలేకపోయాను. ఆ అమ్మాయితో మాట్లాడుకుని ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాస్. వచ్చేస్తా. నువ్వు దాక్కో. చూస్తాడు మెల్లగా. మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదేనా సీను? మర్చిపోయాను, అదొకటి ఉంది కదా. మా అమ్మ ఆత్మ ఇక్కడ ఎక్కడ ఉంటుంటుంది. అమ్మా అమ్మా అమ్మోయ్, చూడమ్మా నీ కాటన్ బిల్ తీసుకొచ్చాను. రంగది చెక్ చేసుకో. ఫిగర్ సరిగ్గా చూసుకో. నీకు అనుకూలంగా నువ్వు అనుకున్నట్టు ఉందా లేదా? రియాక్షన్ లేదేంటి? ప్రియా ఏంటా కన్నీళ్ళు? సీను, నన్నెంత ప్రేమిస్తున్నావా? నువ్వు చూసింది చాలా తక్కువ ప్రియా. అమ్మాయ్యా ఏంటి అంటే మా అమ్మాయి ఆత్మ శాంతించని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఏంటి సార్ మీరు అక్కడికి రాక ఇక్కడికి రాక ఆ చార్మినార్ వెళ్లే బదులు వచ్చి అమ్మాయి చూసి ఉండొచ్చు కదా. నువ్వు ప్రేమించింది ఎవరినిరా? నువ్వు చూపించింది ఏమన్నారా? నర్సింగ్ గారి చెల్లెల్ని. నిన్న నువ్వు ఎయిర్పోర్ట్ కి వేరే అమ్మాయితో వచ్చావంట. ఏదా చుంచుమోకందా? దానికున్న పొగరు బలుపు గౌరవజనం ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వడికి. ఆప ఇంకా ఎందుకు ఆపాలండి? నాన్ స్టాప్ గా 2 రోజులు తిట్టొచ్చు దాన్ని. దాన్ని అంటావేంటి? వాళ్ళు ఫ్యామిలీ ఫీల్ అవ్వరా? అదో తొక్కల ఫ్యామిలీ వాళ్ళ ఫీల్ అవటం ఏంటి? అసలు దానికని దాన్ని పెంచిన వాళ్ళని బొక్కమే లాగి తన్నారు. అది నా చెల్లెలు. దీప్తి గారు మీ చెల్ల? ఈ విషయం నాకు నన్ను కొడతాడు. దీప్తి గారు సార్ చెల్లె నాకు ముందు చెప్పాలా లేదా? నార్మల్. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఎంత బాగా చూసుకునేవాడిని. ఇప్పుడు అర్థం అవుతుంది సార్. నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయిలో ఉన్న షార్ప్నెస్, అమ్మాయిలో ఉన్న ఇంటెలిజెన్స్, అమ్మాయిలో ఉన్న హెల్పింగ్ నేచర్, ఆ అమ్మాయిలో ఉన్న సమయస్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ? బ్లడ్, మీ బ్లడ్ సార్, మీ బ్లడ్ సార్. ఇవన్నీ నాకు ముందు చెప్పాలా లేదు? నువ్వు ముందు చెప్పాలి లేదా? బ్లడ్ ఇదంతా కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే మామూలుగా అయితే నువ్వు ప్రేమిస్తుంది నర్సింగ్ గారి చెల్లిని అంటావా? మీకేనా డౌటా సార్? డౌట్ లేదు, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ చేసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పించాలి. ఓ అంతేనా? అంతే. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హాయ్ సీను. హాయ్. చెప్పు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను. మరి నువ్వు నాకు చెప్పవా? కొన్ని చెప్పకుండానే అర్థం చేసుకోవాలి. కొంతమందికి చెప్తానే కానీ అర్థం కాదు. ఐ లవ్ యూ. సాటిస్ఫైడా?
ఎవరిని అడుగుతున్నావు? నా అంతరాత్మనమ్మా. ఇంకోసారి ఇంకోసారంట. అంటే ఏంటి? అంటే మళ్ళీ అడుగుతుంది. ఎవరు? అదే నా అంతరాత్మ. ఓకే. ఐ లవ్ యు. సాటిస్ఫైడ్? థ్యాంక్ యూ మా. సూపర్ సీను. కట్ కట్ చేశాను. ఇంకేమైనా పరీక్షలు పెడతారు నాకు? లేదు ఊరే చెప్పండి. నన్ను ఊరే చెప్పండి. సారీ సీను, ఈ అడ్డమైన వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అనుమానించాను. ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఫీల్డ్కి వచ్చాను. అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్, ఆ నర్సింగ్ గాడు ఆడి చెల్లెలు పెళ్లి దుగ్గాల సాబ్ కొడుకుతో ఈ నెల 22 ఫిక్స్ చేసాడు. 22? 22 అంటే ఇంకా 15 రోజులు ఉంది. పెళ్లికి ఒక రోజు ముందు ఆడి చెల్లిని లేపుకెళ్ళి నువ్వు గుళ్ళు పెళ్లి చేసుకోవాలి. దెబ్బతో దుగ్గల దగ్గర నర్సింగ్ గాడి పరువు పోయి తెచ్చోడు. అంటే మా లవ్ లేచిపోయేంత వరకు రాలేదండి. టైం ఉంది కదా, అక్కడ దాకా తీసుకురా. అయితే కొన్నాళ్ళు మీ చెల్లెలను వాడుకోవాలండి. ఏంట్రా నువ్వు అనేది? ఆవేశపడకండి సార్, మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను. ఆ చెల్లెలి హెల్ప్ అర్థం కాలేదా? ఒక్క నిమిషం. అరే క్యారెట్ తీసుకురారా. ఇది రెడ్ అంటే నర్సింగ్ గారి చెల్లు. ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు. రెడ్ మనది అవ్వాలంటే వైట్ వాడాలా వద్దా? వాడాలి. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి. రెడ్ కాయిన్ నర్సింగ్ గారి చెల్లెలు, వైట్ నా చెల్లెలు. క్లారిటీ నా కుచ్చులు. హే మై బేబీ వాట్సాప్. సీను, నువ్వు ఎక్కడున్నావు? గాడితో చాలా డీప్ గా లవ్ లో దిగిపోయినట్టుంది. నువ్వు నా పక్కనుంటే హ్యాపీ. వచ్చేస్తున్నా. చెల్లిగా రూమ్ ఎక్కడ? ఎందుకు? రే సన్నసి, వైట్ కొండ్రా, వైట్ పైన పైన. యా బేబ్స్, యా టెల్ మీ. యా సీను, పొరపాటున నిన్ను జర్మనీకి పంపించినట్లు నా చెల్లితో చెప్పుకో. మీరు చచ్చినా చెప్పను. చెప్పరా. చూడండిరా, ఇంతకాలానికి మనకు కత్తి లాంటి వాడు దొరికాడు. సారీ దీపు, ఒక చిన్న డిస్టర్బెన్స్. చెప్పు. ఏం చెప్పను? ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఫోనే చేయలేదు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చుగా. ఎలా అడగాలి? అసలు అడ్రస్సే లేవు. ఐఎమ్ డైయింగ్ టు సీ యూ. దీపు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అవును, లోపలికి ఎలా వచ్చావు? మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగి వచ్చాను. సారీ. మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావని అబద్ధం చెప్పాను. నువ్వేం చెప్పి లోపలికి వచ్చావు? మీ అన్నయ్యని కన్విన్స్ చేసి గ్యాంగ్ లో చేరాను. మన విషయం మెల్లగా చెప్తానులే, ఏం పర్లేదు. గ్యాంగ్ లో ఫ్యాషన్ ఫోటోగ్రఫర్వి, నీకు ఈ రిస్క్ అని ఎందుకు చెప్పు? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఐ లవ్ యూ టూ దీపు. అసలు ఏంటో నీ ప్లాన్? వాడి చెల్లెల్ని ప్రేమిస్తానని వీడితో అంటున్నావు, వీడి చెల్లెల్ని ప్రేమిస్తానని వాడితో అంటున్నావు. ఇద్దరు డేంజర్ వ్యక్తులతో పెట్టుకున్నావు తెలుసా? నీ గోల్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు తెలుసా? అవర్స్ ప్రాణం కూడా. అయిపోయిందిరా మీ సోది. ఈ పచ్చబొట్టు పొడిపించుకునే రోజే ఫిక్స్ అయిపోయా డాన్ అవ్వాలని. ఏ రిస్క్ అయినా రెడీ. ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు, రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా. హలో మాచిరాజు, అర్జున్ గా సార్తో మాట్లాడాలి. కుదరదు. ఆయన ఉగాండా మినిస్టర్ మోలే గారితో బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు. మోలీ సాబ్, మీ కంట్రీలో హెయిర్ పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు అన్ని ప్రోడక్ట్స్ మావే అయి ఉండాలి. మీకు 20%. ఇది ఫైనల్. చెప్పు. Omișco și șcăra o și 20%. Ia fușața de samșa, ia soța de sumața. Sabătă să samșu, hata samșa. మినిమం 50% ఇవ్వకపోతే మిమ్మల్ని వాళ్ళ దేశంలో కాలు కూడా పెట్టినవరంట. నో నాట్ ఈవెన్ 1% మోర్. ఇదే ఫైనల్ అని చెప్పు. 50 కా హోచో హజల్లా ఫసి. అంత అర్జెంట్ రా? మాచిరాజ్ లైన్ లో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. మాచిరాజ్, ఎక్స్క్యూజ్ మీ. మాచిరాజు, ఏంటో చెప్పు. ఆ నర్సింగ్ గారి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్? అవును, అయితే 22 తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్ గోయింగ్ స్కీమ్ వేసింది సార్. వాడితో డీప్ లో ఉంది. నో, ఇది జరిగితే నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి? మీ కళ్ళతో మీరే చూసినంత వరకు నమ్మద్దు. కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. సరే, నా మనిషిని పంపిస్తాను, ప్రూవ్ చేయి. 1 minute. అలాగే 50 కా హోచో హజల్లా ఫసి. Ca fito, One minute. Tu pabat și ca să am sabe. Fito calma ca gusto. No. I said only 20%, not even 1%. No business? No. డీలోకేనా? లేదు, వాడిని చంపేశాను. బాడీ లోపలే ఉంది. మేనేజ్. నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా. ఇంతకీ ఏమంటాడు?
ఎంక్వైరీకి మనిషిని ఇక పంపిస్తానన్నాడు. మీరు వదిలేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. మా బావ చేతిలో ఏముంది కనుక వదిలేయడానికి. వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ చెల్లితో అఫేర్ ఉందని ప్రూవ్ చేస్తా. సంబంధం చెడిపోద్ది. అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడొచ్చు. వెంటనే ఒప్పుకుంటాడు. అదే డేట్ కి ఆ దుగ్గలు కొడుకుతో మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది. సీను సీను నువ్వు దొరకడం నా అదృష్టం. Thank you, sir. నేను వాడిని తొక్కాలని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందలో ఎక్కించి ప్లాన్ చేశావు. చాలా బాగుంది. సెలెక్ట్ చేసి మరీ తీసుకో అమ్మా. నీకోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా? వస్తాయి మేడం. అమ్మడం ఎందుకమ్మా? పారిపోతే పనికొస్తాయని. జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది. శారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగేది నా పెళ్లి. ఈ పెళ్లి జరగదు, ఓకేనా? నీ అన్న అనుకున్నా జరగదు. అన్నో అవును, అదే అంటున్నా. నీ వెనకాల అన్నో. సార్ మీరెప్పుడు వచ్చారు? అది ప్రియాంతో నేను పెళ్లి గురించి అది. అరే ఇదేం పెట్టినావో మా చెవిటానికి పెట్టినట్టు ఏమి వినిపిస్తలే. నీ దగ్గరనే పెట్టుకో. అవురా ఏమో అంటున్నావు. అది చూడన్నా, సీను షాపింగ్కి వెళ్దామంటే రానంటున్నాడు. ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు షాపింగ్? మా పైసలతో చేయనీకి నీకేం నొప్పోయి? నేను పంపిస్తామా, నువ్వు నాడు చల్. అవు సీను, గా మాచిగాని చెల్లెల మ్యాటర్ ఏడు దాకా వచ్చింది. ప్రాసెస్ లోనే ఉంది, సెట్ అయిపోద్ది. అవ్వా శ్రీనివాస్ రెడ్డి, గా దెబ్బలేందివా? టక్కరేమన్నా అయిందా? నర్సింగ్ అన్న అన్యాయం అయిపోయినా అన్న. కొండాపూర్ లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చినప్పుడు 50-50 అన్నాడు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పో అని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న. ఆడు బీహార్ లో పెద్ద గూండా అంటన్నా. రేయ్ డంబర్, బండ్లు తీర్రా. సార్ 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 ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను సార్. పైగా ఇవాళ పౌర్ణమి, శుక్రవారం మంచి రోజు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆడు బంధం నుంచి వచ్చాడు రావా? బీహార్ నుంచి వచ్చాడు. ఆడు హిందీ మాట్లాడతాడు. నీకు వచ్చా ఎట్ట డీల్ ఎత్తామంట? चुप रहो ठाकुर, कल तक तुम बोल रहे थे और हम सुन रहे थे, आज हम बोलेंगे और तुम सुनोगे. साला यहाँ पे टेलीफोन का घंटी बहुत बजता है. बहुत गलत चीज बनाया है. आदमी उधर से कहता कुछ और है, सोचता कुछ और है, समझता कुछ और है, और इन सब के बावजूद अबा चल फोन उठा. సార్ 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 హిందీ సరిపోతుందా? కావాలంటే మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అరే teach చేస్తా. మాలిష్ చేయనీకి భాష ఎందుకు బే? ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడనీకి సక్కగా రాదు. అయినా సీన్ గా నచ్చినవురా, మొనగానివిరా, మొగోని. ఇగో గా బీహారోడు బీహార్ పోతా అని కాళ్ళు మొక్కేదాకా ఇడవ. వాసు, ఫస్ట్ టైం గన్ చేతికొచ్చింది. ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. నేను నర్సింగ్ అన్న మనుషులం బిహారీతో మాట్లాడాలా? इसीलिए बोल रहा हूँ सेलर को और 2 फीट बढ़ा, पार्किंग को. कौन है बे तू? डॉन, डॉन सीनो. और कुछ चाहिए मेरे बारे में? మళ్ళీ ఇందులో మొదలుపెట్టాడు. जो भी है काम क्या है? तूने श्रीनिवास रेड्डी को धोखा दिया. ये लेना है एग्रीमेंट, चल साइन कर. इसमें 10% तेरा, इसके दो दिया. 90% रेड्डी का. क्या बोलता है? हाँ కొత్త అగ్రిమెంట్. అమ్మేమ్మా ఇది తెలుగు వచ్చా? కుదరదమ్మా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పించండి సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్. సార్ సార్ మీరైనా అతనితో చెప్పండి సార్. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. డబ్బులు లేవు సార్. 10 రోజుల నుంచి అడుగుతుంటే ఏమంటున్నారు సార్. ఎలాగైనా ఇప్పించండి సార్. రావ్, ऐसी लड़कियों को तकलीफ काहे देते हो गया? నీకు కావాల్సింది డబ్బే కదా? అవును సార్. నేను ఇస్తాను, దా కూర్చో. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. దా పెట్టు, కూర్చో. ముందు నేను వచ్చిన పని చూడు. ఏయ్, చూప్. అచ్చా అచ్చా. వెళ్ళమ్మా, సార్ ఎంత కావాలంటే అంత ఇస్తారంట. వెళ్ళు. ఇక్కడికి ముందు వచ్చింది నేను. ఆ గొడవ ఏదో తేలాలి, ఈడి సంతకం పెట్టాలి. ఏంటి పే పెట్టేది? ఆ 10% కూడా ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో, పో. అచ్చా అచ్చా.
మీద గుద్దానంటే నా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పురులో నుంచి బయటకు వస్తాయి. నువ్వు రామ్మా. అమ్మ ఎందుకు మన పని అయిపోయిందా? అమ్మాయి కూడా మనతో పాటే వస్తుంది. ఎందుకు? నువ్వు రామ్మా. బిహారీ బాయ్, మా అగ్రిమెంట్స్ పని అయిపోయింది. వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. రండిరా, రండి, తప్పకుండా. రామ్మా, ఇందే డ్రాప్ చేస్తా. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. హలో, ఒక గంటలో వస్తాను. ఓకే. అన్నా, ఈ అన్నయ్యనమ్మా నన్ను కాపాడింది. చిన్నవాడివి, నీకు చేతులెత్తి దండం పెడతామంటే ఆయుస్ తగ్గిపోతుంది. అదేం మాటమ్మా, తీసుకోమ్మా. అయ్యో వద్దన్నా. వద్దు బాబు, ఇంకా నేను ఇబ్బంది పెట్టలేము. భవానీ, ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు. సీను, సీను, డోంట్ సీ నో. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను నాన్న మాటలను దూరం చేసుకున్నాను. ఆ బెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు. పదండి. ఎక్కడికి రా? ఇక్కడ నుండి మీరు నాతోనే ఉంటున్నారు. ఆగు. మమ్మీ నేను ఇంట్లోకి రానివ్వద్దండి. నువ్వు ఆడుకోవడానికి చుట్టాలు తీసుకొచ్చాను రా బంటి. చుట్టాలా? ఆ. రండి. మరే బంటి, మమ్మీ ఎదురా? కిచెన్ లో ఉంది. మీరు మాకు చుట్టాలు అవుతారా? చూసావే, వీడు అచ్చ సీనులాగానే మాట్లాడుతున్నాడు. ఆగు. వాడిని లోపలికి ఎలా రానిచ్చాడు? అది కాదు నేను చెప్పేది. ఏది కాదు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటెళ్తావు? ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. అసలు అదే ఉద్యోగం. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు తర్వాత గొడవ పడదు కానీ మా అమ్మ చెల్లి వచ్చారు. మీ అమ్మ చెల్లెలు వచ్చారా? అట్లే.
ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాట్కి రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా. బాబే, అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీనుగాడిని పిలవండి. రేయ్, సీనుని పిలవండి. సీనును పంప తీసి నన్ను పంపిస్తావేమో అనుకున్నాను బావా. సూర్యపం గేదెగా. Man, 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 here he comes like a master. Bang, 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 your guns never matter. Dawn is what the world, we know him now. Watch the man who's gonna rule your town. Go! He's running the million faster. No! Never will you ever get over his shadow. When your world goes off the way. Oh my God, he's about to break. అదిగో మా షేర్, ఇక నీ పని అయిపోయినట్టే బిహారీ. Dawn, 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 Zeno. Dawn, 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 Zeno, yeah. సీను, ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట. వాడేవాడు కొనుక్కొని వీడి మెడ్రస్ సెటిల్ చేయి. కొట్టింది ఎవడు? ఎవడు నిన్ను కొట్టింది? ఎవడు నిన్ను కొట్టింది? నేను కొట్టున్నాడు ఎలా ఉంటాడు చెప్పడానికి భయపడితే ఎలా? ఇలా సైలెంట్గా ఉంటే పని ఎలా చేస్తాం? సగం చెప్పి పారిపోతావేంటి? అరే బాబీగా, నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరైనోడు దొరకడా? బా బా ఆ డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బా. పాపం ఇచ్చిరమ్మంటావా? వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా, నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది. గేదేతో ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా. ఏ తలుపు తట్టినా నేనే తీస్తా. బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో. రేపు పొద్దున 10 గంటలకల్లా బీహార్లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా, నువ్వే ఎత్తాలి. జల్ది కల్